ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు పనిలో చాలా చురుగ్గా ఉంటారు. మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. తొందరపాటుతో మాట్లాడడం లేదా ప్రయాణాలు చేయడం మానుకోండి. అవసరమైన విద్యార్థికి స్టేషనరీని దానం చేయండి. వ్యాపారవేత్తలు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం పొందవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆన్లైన్ వ్యాపారాల ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి యాత్రకు వెళ్ళవచ్చు. ఆర్థిక విషయాల్లో అదృష్టం మీకు అనుకూలిస్తుంది. తులారాశి వారికి ఈరోజు కొత్త సంతోషపు బహుమతులను అందిస్తుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు మీ పని నాణ్యతను మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గొప్ప విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఒక సామాజిక సమావేశంలో పాల్గొనడం ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంత సమయం గడపడం మీకు మరింత మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు మీరు చేసే ఏ పని అయినా సమయానికి ముందే పూర్తి అవుతుంది. ఈరోజు మీరు ఉన్నత అధికారులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు మరియు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారు ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రణాళిక వేస్తారు. తులారాశి వారు చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి కనిపించే అవకాశం ఉంది. ఈరోజు ఒక సానుకూల అనుభవం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు వివిధ విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా నిమగ్నమై ఉంటారు. అనవసరమైన ఖర్చులను పరిమితం చేయడం ద్వారా మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. ప్రతికూల ప్రవృత్తులు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండి మీ సొంత పనిపై దృష్టి పెట్టండి. పెద్దల పట్ల సరైన గౌరవం పాటించడం ముఖ్యం. ఏ పత్రం పైన దాన్ని చదవకుండా సంతకం చేయవద్దు. కొంతకాలంగా పనిలో మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఒప్పందం కుదరవచ్చు. ప్రజలతో వ్యవహరించేటప్పుడు ఎవరిని నమ్మవద్దు. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మీరు అదృష్టవంతులుగా ఉంటారు. సమావేశాలు కూడా సాధ్యమవుతాయి. అతిగా తినడం మానుకోండి. మీకు గ్యాస్ మరియు గుండెల్లో మంట వంటి కడుపు సమస్యలు రావచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా పెద్ద లాభాలు కనిపించకపోయినా అవసరాలకు సరిపడే ఆదాయం ఉండడంతో ఇబ్బందులు ఎదురు కావు. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు క్రమంగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా వ్యవహరిస్తే అనవసర ఒత్తిడి తగ్గుతుంది. స్నేహితులు లేదా బంధువుల నుండి ప్రయోజనకరమైన సూచనలు అందే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ స్థిరత్వం కనిపిస్తుంది. కొత్త అవకాశాలు వచ్చినా వాటిని పరిశీలించి ముందుకు సాగడం మంచిది. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చులను అదుపు చేయడం కొంత కష్టంగా అనిపించవచ్చు. అవసరం లేని కొనుగోళ్లను వాయిదా వేయడం ద్వారా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా విశ్రాంతి, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహనతో ముందుకు సాగితే చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొని అందరితో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పాటు ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీకు ఒక ఉన్నత వ్యక్తి నుండి మద్దతు లభిస్తుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సంపదను సంపాదించడం సులభం అవుతుంది. శత్రువులు ఓడిపోతారు. ఎవరి మాటలకు ప్రభావితం కావద్దు. మీరు సంతోషంగా ఉంటారు. శాశ్వత ఆస్తికి సంబంధించిన పని ఆశించిన ఫలితాలను ఇస్తుంది. ఒక పెద్ద సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. సానుకూల మార్పుకు సమయం ఆసనమైంది. ఏ సమస్యనైనా పరిష్కరించడంలో స్నేహితులు, బంధువుల సహకారం ఉపయోగపడుతుంది. నిరంతర ఒత్తిడి నుండి ఈరోజు మీకు ఉపశమనం లభించవచ్చు. పనిలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆదాయ వనరులు తగ్గుతాయి. అయితే త్వరలోని పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది. ప్రేమైన వారిని కలవడం ఆనందంగా ఉంటుంది. మీ అదృష్టం పెరుగుతుంది. మీకు సామాజిక గౌరవం లభిస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మీరు విచారంగా ఉంటారు. మీరు శారీరక అసౌకర్యాన్ని కూడా అనుభవించవచ్చు. కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి. మీ తల్లి ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. సంబంధాలలో సంభాషణ అనేది అత్యంత శక్తివంతమైన సాధనం.
ఉదయం పూట మీ భాగస్వామితో లేదా మీ ప్రేమైన వారితో జరిగే చిన్నపాటి వాదన మీరు మాట్లాడే మాటల వల్ల కాకుండా కేవలం మీ స్వరంలోని భావం వల్ల తలెత్తవచ్చు. అందువల్ల మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. రోజు గడిచే కొద్దీ వాతావరణం ప్రశాంతంగా మారి ఒక ఇంటిలాంటి అనుభూతి కలుగుతుంది. సంబంధంలో ఉన్నవారు సాయంత్రం పూట కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతూ చిన్న చిన్న విషయాలను చర్చించుకోవచ్చు. కుటుంబ సభ్యుల చిన్న చిన్న అవసరాలపై శ్రద్ధ చూపడం ఒక అదనపు ప్రయోజనం. కొత్త పరిచయస్తులతో మీరు సౌకర్యవంతంగా ఉంటారు, కానీ మరీ ఎక్కువగా కలిసిపోకండి. పనిపరంగా ఈరోజు సవాలుగా ఉంటుంది. బుధగ్రహ తిరోగమన ప్రభావం వల్ల కార్యాలయంలో పనులు పేరుకుపోవడం, పూర్తి కాని ఈమెయిల్లు, అపార్థాలు లేదా పదే పదే వివరణలు ఇవ్వాల్సి రావచ్చు. అదృష్టవశాత్తు గురు శుక్ర గ్రహాలు మీకు మద్దతునిస్తున్నాయి కాబట్టి మీపై అధికారులు లేదా బృందం మీ కృషిని అభినందిస్తారు. ప్రజెంటేషన్లు, నివేదికలు, క్లయింట్లతో సంభాషణలు లేదా ఇంటర్వ్యూల కోసం పటిష్టంగా సిద్ధపడండి. విద్యార్థులకు పునశ్చరణ చేసుకోవడానికి, నోట్స్ను మెరుగుపరచుకోవడానికి మరియు చిన్న లక్ష్యాలను సాధించడానికి ఉదయం మంచి సమయంగా ఉంది. మధ్యాహ్నం ఇంట్లో వాతావరణం చదువుకోవడానికి లేదా ఇంటి నుండి పని చేయడానికి అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు మీకు కొంత అభద్రత భావం కలగవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండడం మంచిది. మీపై పెరిగిన పని బాధ్యతల భారం పడుతుంది. మీరు మీ పనిపై మరింత దృష్టి పెట్టవలసి ఉంటుంది మరియు ఇది మీ ఆసక్తులను కొనసాగించడానికి మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీరు మీ సంబంధంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా శ్రద్ధ వహిస్తారు మరియు దాని గురించి మీ భాగస్వామితో మాట్లాడతారు. మీకు సంపాదించడానికి పరిమితమైన అవకాశం ఉంటుంది. మీ ఖర్చులను సరిచూసుకోండి. మీకు కంటి సమస్యలు ఉండవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది. మీ సంబంధాలలో మీరు సామరస్యం మరియు స్థిరత్వాన్ని అనుభవిస్తారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని, శాంతిని చేకూరుస్తుంది. పనిలో కూడా పురోగతి సూచించబడుతుంది. మీ అంకిత భావం మరియు కఠోర శ్రమ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి కాబట్టి ముందుకు సాగండి మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం పరంగా ఈరోజు మిమ్మల్ని మీరు ఉత్తేజంగా ఉంచుకోవడానికి కొన్ని బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనడం ముఖ్యం. ఒక చిన్న నడక మీకు శక్తినిచ్చి మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. ఈ రోజును ఆస్వాదించండి మరియు మీ జీవితంలోకి కొత్త అవకాశాలను ఆహ్వానించండి. తులారాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేక పనుల్లో ఆశించిన విజయాన్ని సాధించడానికి, బలమైన ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోవడానికి మరియు కుటుంబ సంతోషాన్ని పెంచుకోవడానికి అనువైన రోజుగా ఉంది. ఈ రోజుల్లో విద్యార్థులు చదువుకు సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కోసం పెళ్లి ప్రతిపాదన రావచ్చు. పెళ్ళైన వారికి వారి అత్తమామల నుండి ఈరోజు చాలా ప్రత్యేకమైన శుభవార్త అందుతుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సినిమా చూడడానికి బయటకు వెళ్ళవచ్చు. మీకు ఇష్టమైన కార్యకలాపాల్లో నిమగ్నమవ్వడం ద్వారా మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం బాగుంటుంది. పని ప్రదేశంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది, కానీ మీరు చేసే ప్రత్యేకమైన పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.